ఈరోజు న్యూస్ ఏంటంటే, ఎవరు చేతుల్లోకి వాళ్ళు చట్టాలు తీసుకుంటున్నారు, చట్టాలు చేతుల్లోకి తీసుకుంటున్నారంట. ఒక హైదరాబాద్ డాక్టర్ని ఎంత దారుణంగా తన లవర్ చేత చంపించాలనుకుందో ఒక భార్య మనం చూసాం. అంటే నచ్చకపోతే వదిలేయటం కానీ, నచ్చకపోతే వెళ్ళిపోవడం కానీ చేయకుండా ఆ మనిషి అంతు చూసి ఆ మనిషిని చంపేసేదాకా వదిలిపెట్టట్లేదు. ఇంకో మహానుభావుడు కుంభమేళాకి భార్యను తీసుకెళ్ళి అక్కడ చంపేస్తే ఆ కుంభమేళాలో తొక్కిసలాట్లో చచ్చిపోయిందిలే అని, కనపడకుండా పోయిందంటే ఏ గోల లేకుండా పోతుందనుకుని అక్కడికి వెళ్ళి భార్యను చంపేశాడు. ఇంకోడు లవరు కేరళలో లవర్నే కాకుండా లవర్ కుటుంబ సభ్యులు 6గురిని, అమ్మాయి తమ్ముడిని, అమ్మని, అమ్మమ్మని, నాయనమ్మని, అందరినీ కుటుంబంలో ఉన్న 6గురిని చంపి పడేశాడు. బంగారంగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే వాడి కాస్త అమ్మాయిని చంపేశాడు. కుటుంబాల్లో ఇలాంటి మనుషులు తయారవుతున్నారు. జాలి కరుణ లేకుండా పోతుంది. పోన్లే వాడి పాపాన్ని వాడే పోతాడని వదిలేసే మనస్తత్వాలు పోతున్నాయి. ఎవరు ఒకళ్ళనొకళ్ళు క్షమించుకునే లక్షణాలు పోయి చట్టాలు చేతుల్లోకి తీసుకుని ఎవరిని చంపేద్దామా అని చూస్తున్నారే తప్ప క్షమించి వదిలేద్దామని ఎవరు అనుకోవట్లా. దీని గురించి మీరేమంటారు?